హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయా? చేతిదాకా వచ్చిన అదృష్టం కేవలం వెంట్రుకవాసిలో పదే పదే చేజారిపోతోందా? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకుని కళ్ళు మూసుకునే వరకు ఏదో ఒక తెలియని భయం, గుండెల్లో ఏదో ఒక ఆందోళన, ఎటి చూసినా అప్పుల వాళ్ల ఒత్తిడి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉందా? ఇదంతా కేవలం మీ గ్రహస్థితుల వల్లే జరుగుతోందని, మీ తలరాత ఇంతేనని, దేవుడు మీకు ఈ కష్టాలు మాత్రమే రాసి పెట్టాడని మీరు ఒంటరిగా ఏడుస్తూ కూర్చుని ఉండొచ్చు. కానీ మీ కష్టాలకు, మీ ఈ దరిద్రానికి, మీరు పడుతున్న ఈ నరకయాతనకు అసలు కారణం మీ ఇంట్లోనే, మీ కళ్ళెదురుగానే ఉందనే చేదు నిజం మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది అక్షర సత్యం. సాక్షాత్తు ఆ అదృష్ట దేవత, సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రాలేక మీ ఇంటి వాతావరణం చూసి వెనుదిరిగి వెళ్ళిపోవడానికి మీ ఇంట్లో మీరు రోజూ చూసే నిర్లక్ష్యంగా వదిలేసిన కొన్ని వస్తువులే కారణం కావచ్చు. ఆ వస్తువులను వెంటనే తీసి బయటపడేయకపోతే మీ కష్టాలు ఎప్పటికీ తీరవు. ఈ దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ జీవితంలో మళ్లీ వెలుగు చూడాలంటే, మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందాలంటే ఈ రోజు నేను చెప్పబోయే మాటలు మీకొక పెద్ద దిక్సూచి లాంటివి. దయచేసి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా, సగం సగం చూసి వదిలేయకుండా చివరి వరకు పూర్తిగా చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం. ఈ రోజు నేను చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. అలాగే ఈ వీడియోకి వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులకు, మీకు తెలిసి కష్టాల్లో ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. కింద కమెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జై మహాలక్ష్మి తల్లి అని టైప్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? అది ఆర్థిక బాధలా, అనారోగ్యమా, కుటుంబ కలహాలా, లేదా ఉద్యోగంలో సమస్యలా అనేది కూడా కమెంట్లలో వివరంగా రాయండి. మీరు పడుతున్న బాధను మనసులో దాచుకుని లోపల కుమిలిపోకుండా నాతో పంచుకోండి. మీ శ్రేయస్సు కోరుకునే ఒక కుటుంబ పెద్దగా నేను మీకు ఖచ్చితంగా సరైన మార్గం చూపుతాను. మీ కష్టాలను పంచుకుంటే ఆ భారం సగం తగ్గుతుంది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి మీ మనసులో ఉన్న భారాన్ని కమెంట్ల రూపంలో దించి ప్రశాంతంగా ఈ వీడియోని వినండి. మిథున రాశి వారి గురించి, మీ స్వభావం గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు పుట్టుకతోనే చాలా తెలివైనవారు. సాధారణమైన తెలివితేటలు కావవి, అసాధారణమైన మేధస్సు మీ సొంతం. బుధగ్రహం మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీకు ఏ విషయాన్నైనా ఇట్టే అర్థం చేసుకునే విశ్లేషణాత్మక శక్తి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మెండుగా ఉంటాయి. 10 మందిలో ఉన్నా సరే, 100 మందిలో ఉన్నా సరే, మీ మాట తీరుతో, మీ సమయస్ఫూర్తితో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగల సమర్థులు మీరు. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది వారి ముఖం చూసి పసిగట్టగల నేర్పు మీకుంటుంది. కానీ గడచిన కొంతకాలంగా మీ పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, మీకు ఎంత అపారమైన తెలివితేటలు ఉన్నా, ఎంతటి లోకజ్ఞానం ఉన్నా అవి మీకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మీ మెదడు ఒక రకమైన తీవ్రమైన స్తబ్దతకు గురయ్యింది. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎంతటి ఉత్సాహంతో అడుగు ముందుకేసినా అందులో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. చేతిదాకా వచ్చిన అవకాశాలు ఆఖరి నిమిషంలో కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి చేజారిపోతున్నాయి. ఒక పని పూర్తయిపోయింది, ఇక నా కష్టాలు గట్టెక్కినట్టే అని మీరు ఊపిరి పీల్చుకునే లోపే ఎక్కడి నుంచో ఊహించని విధంగా ఏదో ఒక కొత్త సమస్య వచ్చి మీ నెత్తిన పిడుగులా పడుతోంది. ఇంకా చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. కాస్త ఏకాగ్రతతో వినండి. ఆర్థికంగా చూసుకుంటే మీ పరిస్థితి మరీ హృదయ విదారకంగా ఉంది. మీరు పగలు రాత్రి అనక ఎంత కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బు, ఆ డబ్బు ఏ మూలకి సరిపోవడం లేదు. ఒక చేత్తో డబ్బు వస్తూనే ఉంది, మరో చేత్తో నీళ్లలాగా, ఇసుకలాగా జారిపోయి ఖర్చయిపోతోంది. చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదు. దీనివల్ల మీకు తెలియకుండానే అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోతున్నారు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడడం, సమయానికి డబ్బులు సర్దుబాటు కాక ఇతరుల ముందు తలదించుకోవడం, ఇదంతా మీ ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. మీరు ఎవరి దగ్గర చేయి చాచే మనుషులు కారు, కానీ పరిస్థితులు మిమ్మల్ని అలా మార్చేశాయి.
చేశాయి. అప్పులోళ్ల సూటిపోటి మాటలు, వారి హేళనలు మీ మనసును బాకుల్లా పొడుస్తున్నాయి. బయట ప్రపంచానికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు మీరు నవ్వుతూ ఏ కష్టం లేనట్టు కనిపిస్తున్నా మీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతంలా రగులుతున్నారు. మీకు నిద్రపట్టి ఎన్ని రోజులైందో మీకే తెలియదు. రాత్రిపూట ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ నిజాయితీని, మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదనే బాధ మిమ్మల్ని తొలిచివేస్తోంది. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. బయట కష్టాలు పడి ఇంటికి వస్తే ఇంట్లో ప్రశాంతత శూన్యం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి, అసలు అర్థం పర్థం లేని విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు రావడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఇంట్లో తాండవించడం జరుగుతోంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ కుటుంబంలో ఇప్పుడు ఎందుకు ఇంత దూరం పెరిగిందో మీకే అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి, వారి ప్రవర్తన గురించి తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని లోపల కుంగదీస్తోంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపించడం వల్ల మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్కు గురిచేయబడుతున్నారు. అసలు నా జీవితం ఎందుకు ఇలా తయారయ్యింది? ఎవరి కన్ను నా మీద పడింది? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? నాకెందుకీ శిక్ష అని మీరు గుడిలో దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు నిలదీసి అడిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తీవ్రమైన సందిగ్ధత మొదలయ్యింది. ఏ పని చేస్తే బాగుంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే భావన కలుగుతోంది. మీ సహజమైన తెలివితేటలు మొత్తం ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని స్తంభించిపోయాయి. ఇప్పుడు చెప్పబోయే వస్తువు చాలామంది ఇంట్లో ఉంటుంది. దీని గురించి తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. దయచేసి ఇది మీ ఇంట్లో ఉందేమో చెక్ చేసుకోండి. మనం ఎప్పుడూ బయట తిరిగే గ్రహాల గురించి, ఇతరులు పెట్టే దిష్టి గురించి, నరఘోష గురించి, చేతబడుల గురించి గంటల తరబడి ఆలోచిస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న వాతావరణం గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోము. మన పూర్వీకులు, వందల ఏళ్లు బతికిన మన తాత ముత్తాతలు, మన ధర్మశాస్త్రాలు ఎప్పుడూ ఒక అద్భుతమైన మాట చెబుతూ ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే దేవతలు ఆ ఇంట్లో కొలువుంటారు అని. కానీ ఈ ఉరుకుల పరుగుల, ఉదయం లేస్తే డబ్బు వెంట పరిగెత్తే బిజీ జీవితంలో మనం ఆ అతి ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా గాలి కుదిలేశాం. మీ ఇంట్లో, ముఖ్యంగా మీ కళ్లకు ఎదురుగా రోజూ కనిపించే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తికి, అంటే నెగటివ్ ఎనర్జీకి అతిపెద్ద నిలయాలుగా మారుతున్నాయని మీకు తెలుసా? నేనిక్కడ ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువే మీ దరిద్రానికి 100% కారణం అని మిమ్మల్ని పదే పదే భయపెట్టడం లేదు. కానీ మన కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అవి ప్రతికూల శక్తికి అత్యంత బలమైన సంకేతంగా భావిస్తారు. ఉదాహరణకు, మీ ఇంటి సింహద్వారం అంటే ప్రధాన గుమ్మం దగ్గర ఒకసారి ప్రశాంతంగా నిలబడి చూసుకోండి. గుమ్మం అనేది కేవలం మనం లోపలికి రావడానికి ఉన్న ఒక చెక్క దారి కాదు. సాక్షాత్తు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టే పవిత్రమైన ప్రధాన ద్వారం. ఆ గుమ్మం దగ్గరే మనం బయట నుంచి, మురుగు కాలవల నుంచి, రోడ్ల మీది చెత్త నుంచి తొక్కుకొని వచ్చిన దుమ్ము పట్టిన చెప్పులు ఇష్టానుసారంగా చెల్లాచెదురుగా వదిలేయడం చేస్తుంటాం. కొందరైతే రాత్రి మిగిలిపోయిన చెత్త కుండీలను తీసుకెళ్లి సరిగ్గా గుమ్మానికి ఆనుకొని పెడతారు. లేదా అవసరం లేని పాత వస్తువులను, విరిగిపోయిన కుర్చీలను, 3 కాళ్ళు ఉన్న బల్లలను, ఎప్పుడూ పాడైపోయి రిపేరు చేయడానికి కూడా పనికి రాకుండా పోయిన టీవీలు, రేడియోలు, పాత సెల్ ఫోన్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో అటకల మీద అలాగే ఉంచేస్తాం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చిరిగిపోయిన పాత బట్టలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, వాడని పాత వంట పాత్రలు, పగిలిన మట్టి కుండలు, పాత దినపత్రికల కట్టలు, ఇవన్నీ ఎప్పటికైనా పనికొస్తాయిలే, దేనికైనా వాడుకోవచ్చులే అని ప్రాణప్రదంగా భద్రంగా దాచుకుంటాం. ఇవన్నీ మనకి తెలియకుండానే ఇంట్లో ఒక రకమైన తీవ్రమైన స్తబ్దతను, గాలి కూడా చొరబడని అదృష్టహీనతను సృష్టిస్తాయి. మరింత సూక్ష్మంగా గమనిస్తే పగిలిన దేవుని పటాలు, విరిగిన దేవుని విగ్రహాలు, రంగు వెలసిలిపోయిన దేవుని చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం మహాదోషమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో గోడల మీద అలాగే ఉంటే అవి మీ జీవితంలో పురోగతిని, మీ అదృష్టాన్ని ఆ గడియారం ముళ్ళుతో పాటే అక్కడికక్కడే ఆపేస్తాయని మన వాస్తుశాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు. గడియారం అనేది కాలానికి ప్రతీక.
కాలం ఆగిపోవడం అంటే మనిషి ఎదుగుదల ఆగిపోవడమే. అలాగే ఇంట్లో నీళ్లు కారే కుళాయిలుంటే ఆ కారే నీటితో పాటు మీ ఇంట్లోని సంపద కూడా కరిగిపోయి వృధాగా పోతుందనే నమ్మకం కూడా ఉంది. ఇలాంటి పనికిరాని విరిగిపోయిన వస్తువులన్నీ కలిసి మీ ఇంట్లో ఒక బరువైన వాతావరణాన్ని, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రతికూల శక్తి వల్లే మీకు సరైన సమయంలో సరైన ఆలోచనలు రావు. లేనిపోని కోపం ఎక్కువవుతుంది. భార్యాభర్తల మధ్య చిరాకు, చికాకులు పెరుగుతాయి. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడిపోయి ఒక విషవలయంలా మారి అంతిమంగా మీ ఆర్థిక పరిస్థితిని కుప్పకూల్చుతాయి. మీ అందమైన కుటుంబ సంబంధాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి. ఇంకా చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. లక్ష్మీదేవి స్వభావం చాలా అత్యంత సున్నితమైనది. ఆమె చంచలమైనది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు అని అంటారు. కానీ ఎక్కడ ఉండాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెకు అపరిశుభ్రత, దుమ్ము, బూజు అంటే అస్సలు పడదు. ఆమెకు పరిశుభ్రత, ప్రశాంతత, సానుకూల వాతావరణం, పసుపు కుంకుమల సుగంధం, దీపారాధన కాంతి అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో, ఎక్కడైతే పూజల సువాసనలు, అగరుబత్తీల పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో, ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ సంతోషంగా ఉంటారో, అక్కడ మాత్రమే లక్ష్మీదేవి తన అష్టైశ్వర్యాలతో సహా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరే ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఇంటి గుమ్మం దగ్గరే చెత్తాచెదారం ఉంటే, పగిలిన వస్తువులు, నెగిటివ్ ఎనర్జీనిచ్చే సామాన్లు ఇంట్లో గుట్టలుగా ఉంటే, ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తుంటే, ఆ సర్వమంగళ స్వరూపిణి, సృష్టికి మూలమైన ఆ తల్లి మీ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది? గుమ్మం దాకా వచ్చిన మీ అదృష్టం ఆ ఇంటి వాతావరణం చూసి వెనక్కి మళ్ళీపోతోంది అంటే దానికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్న ఈ ప్రతికూల వాతావరణమే. మనం దేవుడి గదిని ఎంత భక్తితో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లు మొత్తం కూడా అంతే పరిశుభ్రంగా దేవుడి మందిరంలా ఉంచుకోవాలని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇంట్లో మూలమూలన దుమ్ము ధూళి పేరుకుపోవడం, బూజుపట్టిన గోడలు చూసి చూడనట్టు వదిలేయడం, చిందరవందరగా పడేసిన వస్తువులు, ఇవన్నీ దరిద్రదేవతకు అత్యంత ఇష్టమైన స్థావరాలు. జ్యేష్ఠాదేవి అంటే సాక్షాత్తు దరిద్రదేవత ఇలాంటి ఇళ్ల కోసమే వెతుకుతూ ఉంటుంది. ఎక్కడైతే అపరిశుభ్రత, గొడవలు, ఏడుపులు ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ప్రవేశానికి అతిపెద్ద అడ్డంకిగా మారే ఈ వస్తువులను మీరు నిర్లక్ష్యంగా అలాగే ఉంచేస్తే మీ మిథున రాశివారు ఇప్పటికే ఎదుర్కొంటున్న బుధగ్రహ నీచ ప్రభావాలు మరింత ఎక్కువవుతాయి. మీ మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంటుంది. మీలో సహజంగా ఉండే అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొత్తం మసకబడిపోతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి కారకుడు. ఆ బుద్ధి స్థిరంగా ఉండాలంటే, ఆ వాక్కు మృదువుగా ఉండాలంటే చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా ఉండాలి. బరువైన, అపరిశుభ్రమైన వాతావరణంలో బుధగ్రహ కిరణాలు మీ మెదడును సరిగ్గా చేరలేవు. అందుకే ముందుగా మనం చేయాల్సింది దేవుళ్లను నిందించడం మానేసి మన ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడం. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేసినా, దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగినా, ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా మీ ఇల్లు అపరిశుభ్రంగా నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. ఈ వీడియోలో చెప్పే ఈ చిన్న పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ₹1 కూడా ఖర్చు లేని ఈ సులభమైన పరిహారం మీ ఇంట్లో అద్భుతాలు సృష్టించగలదు. మీలో చాలామంది ఇప్పుడు మనసులో తీవ్రంగా అనుకుంటూ ఉండొచ్చు, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల బాధ నుంచి, ఈ మానసిక క్షోభ నుంచి బయటపడే మార్గమే లేదా? మేము ఎప్పటికీ ఇలాగే ఏడుస్తూ కన్నీళ్లు తాగుతూ బతకాలా? మాకు విముక్తి లేదా అని. ఖచ్చితంగా మీకొక మంచి మార్గం ఉంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ కష్టాలకు కూడా ముగింపు ఉంది. మన చేతుల్లోనే ఆ అద్భుతమైన పరిష్కారం ఉంది. నేనిప్పుడు ఎలాంటి ఖర్చు లేని మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చే చాలా సులభమైన పరిహారాన్ని వివరిస్తాను. దీన్ని మీరు చాలా శ్రద్ధగా, నమ్మకంతో, అపారమైన దైవభక్తితో ఆచరించాలి. మీరు చేయాల్సిన మొదటి పని రేపు ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవగానే మీ ఇంటిని, ముఖ్యంగా
మీ సింహద్వారాన్ని అంటే గుమ్మాన్ని అత్యంత పవిత్రంగా శుభ్రం చేసుకోవడం. రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం బయట శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లడం అలవాటు చేసుకోండి. గుమ్మం దగ్గర ఉన్న చెప్పులను ఒక క్రమ పద్ధతిలో గుమ్మానికి దూరంగా కంటికి కనిపించకుండా ఒక మూలకు అమర్చండి. చెత్త కుండీలను గుమ్మానికి దూరంగా ఇంటి బయట వైపుకు పెట్టండి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ మట్టి లేకుండా, దుమ్ము లేకుండా స్వచ్ఛమైన నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి ఉంచాలి. పండుగ రోజుల్లోనే కాదు, వీలైనప్పుడల్లా గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణం కట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ఆకర్షించబడి ఒక జీవన ప్రవాహంలా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మామిడి ఆకులు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. దీనివల్ల భౌతికంగా కూడా ఇంట్లో స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇక రెండో అత్యంత ముఖ్యమైన పని, ఈరోజే ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న మూలలు, అటకలు, బీరువా కింద భాగాలు, మంచాల కింద ఒకసారి గమనించండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాడిన వస్తువులు, ఇప్పుడు ఏమాత్రం ఉపయోగపడని పాత ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన కుర్చీలు లేదా బల్లలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత వైర్లు, చార్జర్లు, చిరిగిపోయిన దుస్తులు, పాడైపోయిన చెప్పులు, ఇలాంటివన్నీ ఏమాత్రం ఆలోచించకుండా వాటిపై ఉన్న మమకారం చంపుకుని వెంటనే తీసి చెత్తలో బయటపడేయండి. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది ఎప్పటికైనా పనికొస్తుందేమో, భవిష్యత్తులో దేనికైనా వాడుకోవచ్చులే అని దాచుకోవడం వల్ల ఆ పాత వస్తువుతో పాటు ఆ భయంకరమైన ప్రతికూల శక్తిని, మీ అదృష్టాన్ని అడ్డుకునే దరిద్రాన్ని కూడా మీ ఇంట్లోని మీ పక్కనే బీరువాలో పెట్టి దాచుకుంటున్నారని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఎంత తగ్గితే మీ ఇంట్లోకి అంత గాలి, వెలుతురు, సానుకూల శక్తి ప్రవేశించడానికి స్థలం దొరుకుతుంది. ఖాళీ స్థలం అనేది విశ్వశక్తికి అంటే కాస్మిక్ ఎనర్జీకి ఆహ్వానం పలుకుతుంది. అలాగే మీ పూజ గదిలో కానీ హాల్లో కానీ పగిలిన దేవుని పటాలు, విరిగిన ప్రతిమలు ఉంటే వెంటనే వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి పారే నీటిలో లేదా నదిలో పచ్చిని చెట్టు కింద నిమజ్జనం చేయండి. ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటికి బ్యాటరీలు వేసి బాగు చేయించండి లేదా శాశ్వతంగా గోడ మీద నుంచి తీసేయండి. కుళాయిలు లీక్ అవుతుంటే ఈరోజే ప్లంబర్ను పిలిపించి బాగు చేయించండి. ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఊడ్చి ప్రతి మూల బూజులు దులపండి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా గోమూత్రం లేదా పచ్చకర్పూరం వేసి ఇల్లు మొత్తం ప్రతి గదిని శుభ్రంగా తుడవండి. కల్లుప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది. సముద్రం కూడా లక్ష్మీదేవికి పుట్టినిల్లు. ఆ కల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని ఒక స్పాంజ్లా ఇట్టే లాగేసుకుని అద్భుతమైన దివ్యౌషధమని మన జ్యోతిష్య వాస్తుశాస్త్రాలు ఏకగ్రీవంగా ఘోషిస్తున్నాయి. ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న క్రిమికీటకాలతో పాటు కంటికి కనిపించని అదృశ్యంగా మీ ఇంట్లో తిరుగుతున్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. మీరు ఇల్లు శుభ్రం చేసిన రోజే మీ ఇంట్లో గాలి ఎంత తేలికగా మారిందో, మీ మనసుకు ఎంత ఉల్లాసంగా అనిపించిందో మీరే స్వయంగా గమనిస్తారు. ఒక భారీ బరువు మీ ఛాతి మీద నుంచి దించినంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యులు అస్తమించి చీకటి పడే సమయంలో ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించండి. ఇల్లు శుభ్రం చేసి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని దేవుని ముందు ఒక చిన్న ఆవు నెయ్యి దీపం లేదా కనీసం స్వచ్ఛమైన నువ్వుల నూనె దీపం వెలిగించండి. గుమ్మం దగ్గర కూడా 2 వైపులా 2 చిన్న మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టడం చాలా శ్రేయస్కరం. దీపకాంతి చీకటిని మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని, దరిద్రాన్ని కూడా పారద్రోలుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న ఆ అంధకారం, ఆ భారం తొలగిపోయి ఒక దివ్యమైన కాంతి, ప్రశాంతత మీ ఇంటిని ఆవరిస్తుంది. ఆ పవిత్ర సమయంలో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ జగన్మాతకు మీరు పెద్ద పెద్ద నైవేద్యాలు చేయక్కర్లేదు. పండ్లు,
పూలు కుప్పలుగా పోయక్కర్లేదు, లక్షల రూపాయల పూజలు చేయక్కర్లేదు. ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే పలుకుతుంది. కన్నీళ్లతో మీ మనసులో ఉన్న బాధను, మీ అప్పుల గురించి, మీకు జరుగుతున్న అవమానాల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి ఆ దేవుని ముందు నిలబడి ధైర్యంగా చెప్పుకోండి. తల్లి, నా తప్పులు ఉంటే క్షమించు, నా ఇంటిని పావనం చేయి, నాకు సరైన మార్గంలో నడిచే మంచి బుద్ధిని ప్రసాదించు, నా కష్టాలు తీర్చే దారి చూపించు అని వేడుకోండి. మీ ఇల్లే ఒక దేవాలయంలా మారినప్పుడు లక్ష్మీ కటాక్షం దానంతట అదే సిద్ధిస్తుంది. ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పని లేదు. ఈ సులభమైన పరిహారం చేయడంలో ఇంటి యజమాని మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకోండి. ఇంట్లో అందరూ కలిసి ఇల్లు శుభ్రం చేసుకోవడం, అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చుని సాయంత్రం వేళ దేవుని ప్రార్థించడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు మెల్లగా తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి తిరిగి ప్రేమ చిగురిస్తుంది. పిల్లల్లో కూడా భక్తిభావం, ఇంటి మీద బాధ్యత, క్రమశిక్షణ పెరుగుతాయి. వారి మనస్సు చదువు మీద లగ్నమవుతుంది. ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ పరిహారం చేయగాని, ఈరోజు ఇల్లు ఉప్పు నీటితో తుడవగాని మీరు రేపటికల్లా ఖచ్చితంగా కోటీశ్వరులైపోతారు, మీ ఇంటి కప్పు బద్దలు కుట్టుకుని బంగారం వజ్రాలు పడిపోతాయి, మీ అప్పులన్నీ ఎవరూ అడగకుండా మాఫీ అయిపోతాయి అని ఎలాంటి మాయమాటలు, తప్పుడు హామీలు నేను ఇవ్వడం లేదు. మన హిందూ సాంప్రదాయ విశ్వాసాల్లో కానీ, జ్యోతిష్యంలో కానీ అలాంటి మ్యాజిక్కులు, ఇంద్రజాలాలు ఏమీ ఉండవు. అదంతా వట్టి భ్రమ. మిమ్మల్ని మోసం చేసేవారి మాటలు నమ్మకండి. కానీ దృఢమైన నమ్మకంతో ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, మీ ఇంట్లో ఉన్న ఆ బరువైన ప్రతికూల వాతావరణం మెల్లమెల్లగా పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసులో, మీ గుండెల్లో ఇన్ని రోజులుగా పేరుకుపోయిన భయంకరమైన భారం ఒక్కసారిగా తగ్గుతుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా, సువాసనలతో శుభ్రంగా ఉంటుందో అప్పుడు మీలో మీకు తెలియని ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి గురించి భయం పోయి సానుకూల ఆలోచనలు రావడం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసమే మనిషికి సగం బలం. మీ రాశ్యాధిపతి అయిన బుధగ్రహ ప్రభావం మళ్ళీ అనుకూలంగా మారి మీలో ఉండే మేధస్సు, ప్రాక్టికల్గా ఆలోచించే గుణం, ఎదుటివారిని ఒప్పించగల మీ మాట తీరు మళ్ళీ మునుపటిలా అత్యంత చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం మీకు అలవడుతుంది. ఎప్పుడూ లేని ఒక కొత్త మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ వీడియో ముగించే ముందు మీ మనసుకు హత్తుకునే ఒక వాస్తవాన్ని చెప్తాను. ఒక్క నిమిషం ఆలోచించండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసరమైన కోపం రాదు. కోపం లేనప్పుడు కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో గొడవలు రావు. ప్రశాంతమైన మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా 100% సరైనవిగా ఉంటాయి. ఆ సరైన నిర్ణయాలే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు పైకి తీసుకువస్తాయి. మీ అప్పుల బాధల నుంచి ఎలా బయటపడాలో మీ మెదడు ఆలోచించి అద్భుతమైన కొత్త మార్గాలను వెతుకుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంతకాలం మీ చేజారిపోయిన అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ మీ తలుపు తడతాయి. ఇదే కదా నిజమైన రాజయోగం అంటే. రాజయోగం అంటే ఆకాశం నుంచి సూట్ కేసుల్లో డబ్బులు రాలిపోవడం కాదు, మన కష్టానికి తగిన అదృష్టం తోడవడం, మన ప్రతిఫలం మనకు దక్కడం, శ్రమకు తగ్గ గుర్తింపు రావడం, మన కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుతూ భోజనం చేరడం, మనసులో ఎలాంటి ఆందోళన, భయం లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా గాఢ నిద్రపోవడం. ఆ రాజయోగం ఈ చిన్న మార్పుతో, మీరు పాటించే ఈ పరిశుభ్రతతో మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. వాయుతత్వ రాశి అయిన మిథున రాశి వారు సహజంగానే మల్టీటాస్కింగ్లో, అంటే ఒకేసారి 10 పనులు చేయడంలో దిట్టలు. కానీ నెగటివ్ ఎనర్జీ వల్ల మీరు ఏ పని మీద ఏకాగ్రత పెట్టలేకపోయారు. ఇప్పుడు మీ ఇంటి వాతావరణం పవిత్రంగా మారిన మరుక్షణం మీలో అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. అసంపూర్తిగా వదిలేసిన పనులన్నీ ఒకటొకటిగా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఇన్ని రోజులు మీరు పోగొట్టుకున్న పరువు, గౌరవం మళ్ళీ రెట్టింపు స్థాయిలో మీకు దక్కుతాయి. మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన నోళ్లే మిమ్మల్ని పొగిడేలా మీ ప్రవర్తన, మీ ఎదుగుదల మారుతుంది. ఇది తథ్యం. ఒకసారి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని మీ గతంలోకి వెళ్ళి ఆలోచించండి. మీరు గతంలో సాధించిన గొప్ప గొప్ప విజయాలు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత తెలివైనవారు,
ఎన్ని కష్టాలను చిరునవ్వుతూ ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. మీకంటూ సమాజంలో, మీ బంధువుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా ఉండేది? మరి ఎప్పుడు ఎందుకిలా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ, కుంగిపోతూ చతికిలపడిపోయారు? దానికి కారణం మీలోని సామర్థ్యం, మీలోని టాలెంట్ తగ్గిపోవడం అస్సలు కాదు. మీ చుట్టూ అలుముకున్న ఆ అదృశ్యమైన నెగటివ్ ఎనర్జీని మిమ్మల్ని కట్టిపడేస్తోంది. ఆ మాయాశక్తిని పారద్రోలడానికి అద్భుతమైన, తిరుగులేని మార్గం కేవలం పరిశుభ్రత మరియు మీ మనసులోని అచంచలమైన దైవభక్తి మాత్రమే. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే స్వచ్ఛంగా, ప్రసన్నంగా ఉద్భవిస్తుంది. మీ సొంత ఇంటిని ఒక పవిత్రమైన గుడిలా, దేవుడు కొలువుండే మందిరంలా భావించండి. మనం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో చెత్త వేస్తామా? విరిగిపోయిన వస్తువులు గుడిలోకి తీసుకెళ్లి పెడతామా? ఉండం కదా. మరి మన ఇల్లు కూడా ఆ భగవంతుడు నివసించే పవిత్రమైన స్థలమే అయినప్పుడు మనమెందుకు మన ఇంట్లో అంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా ఉంటున్నాం? ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఒక దృఢమైన, బలమైన సంకల్పం తీసుకోండి. నా ఇంటిని నేను ఒక దేవాలయంలాగా అద్దంలా తలతలలాడేలా ఉంచుకుంటాను అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోండి. దయచేసి నేను పైన చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను ఒక వారం రోజుల పాటు ఏమాత్రం విడవకుండా మీ జీవితంలో ఆచరించి చూడండి. మీ జీవితంలో వస్తున్న ఆ సానుకూల మార్పులను, మీ ఆలోచనల్లో కలుగుతున్న స్పష్టతను మీరే స్వయంగా గమనిస్తారు. ఆ తర్వాత మీరే ఆనందంతో నాకు కృతజ్ఞతలు చెబుతారు. మీ కష్టాలన్నీ వేసవికాలంలో మంచులా కరిగిపోయి, మీ అప్పుల బాధలన్నీ శాశ్వతంగా తీరిపోయి, ఆ మహాలక్ష్మీదేవి అపారమైన కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు అక్షర సత్యాలు అనిపిస్తే, అవును ఇది నిజమే, మా జీవితంలో ఇలాగే జరుగుతోంది అని మీకు అనిపిస్తే కింద అవును అని కామెంట్ చేయండి. మీ మనసులోని అపారమైన భక్తిని వ్యక్తపరుస్తూ కింద కామెంట్ సెక్షన్లో జై మహాలక్ష్మి తల్లి అని ఖచ్చితంగా టైప్ చేయండి. ఆ తల్లి నామస్మరణ చేయడమే మనకు లభించిన అతిపెద్ద అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ హృదయానికి హత్తుకుంటే దయచేసి కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరికొంతమందికి చేరుతుంది. మీ బంధుమిత్రులకు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోనివ్వకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సానుకూలంగానే ఆలోచించండి. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు పడుతున్న ఈ కష్టాలకు ఖచ్చితంగా ఒకరోజు శాశ్వత ముగింపు ఉంటుంది. ఆ శుభదినం అతి త్వరలోనే రావాలని, మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకలలాడాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై మహాలక్ష్మి తల్లి. మీరు కూడా ఒకసారి ఆ తల్లిని స్మరించుకోండి. జై మహాలక్ష్మి.